నమస్తే. మనతో పాటు దర్వేల్ ఉన్నారు. అలా నమస్తే. నమస్తే అమ్మ. ఇట్లా అందశ్రీ గారితో మీకు ఎలాంటి అనుబంధం? అందశ్రీ గారు నిజంగా ఒక సొంత కుటుంబ సభ్యునిలాగా, ఒక తండ్రిలాగా, ఒక పెద్దన్నలాగా ప్రతిదీ గైడ్ చేస్తుండే. ఒక రచయితగా చిన్న చిన్న కవిత్వాలు రాసుకుని, చిన్న చిన్న పాటలు రాసుకునే మమ్మల్ని వెన్నుతట్టి లేపుతుండే. అద్భుతంగా రాసినావు నానాయి, చాలా బాగుంది నానాయి. ఆయన ఆహార్యం కానీ, ఆయన పదజాలం కానీ ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర వినలేం మనం. చాలా గంభీరంగా మాట్లాడుతుండే, పదజాలం కూడా చాలా పాండిత్యంతో మాట్లాడుతుండే. చదువు రాని వ్యక్తి, పశుల కాపరిగా పనిచేసిన వ్యక్తి, తాపి మేస్త్రిగా పనిచేసిన వ్యక్తి మహా అద్భుతమైనటువంటి ఒక గ్రాంధికమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతుండే. తన రచనలో కూడా అనేక పాటల్లో కూడా తన గ్రాంధికంగా అంటే మనము పాఠ్యాంశాల్లో ఏదైతే మనము గ్రామర్ అంటాం కదా తెలుగులో, ఆ గ్రామర్లో కూడా ఎలాంటి గ్రామర్ చదవని అందశ్రీ గారు ఎలాంటి గ్రామర్ మిస్టేక్ లేకుండా తన పాటల్లో రూపొందించుండు. అది ఒక సహజ కవిగా తనకే ఆ కీర్తి దక్కుతుంది. ఎందుకంటే ఆయన నిజంగానే సరస్వతి పుత్రుడు. ప్రతిసారి చెప్తుండే, నానయ్ ఇలా విద్య బ్రాహ్మణం నానయ్, జ్ఞానమే మిగులుతుంది ఏదైనా కానీ, జ్ఞానమే ఇంపార్టెంటు, ఈ కులమతాల కుంపట్లు ఉండొద్దు అని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రతిసారి కలిసిన సందర్భంలో చెప్తూ ఉండే. కాబట్టి అందశ్రీ గారు నిజంగానే ఒక సొంత కుటుంబంలో ఒక పెద్దనలాగా, తండ్రిలాగా ఉన్నటువంటి వ్యక్తి దూరం కావడం చాలా బాధాకరం. ఆయన మాటలు గుర్తుకొస్తే నిజంగా ఇప్పటికీ బాధ అవుతూ ఉన్నది. ఎందుకంటే నాతో మొన్న 4 రోజుల కిందనే మాట్లాడాడు. 4 రోజుల కిందనే మాట్లాడి ఏం జరుగుతుంది అని అన్నాడు. నేను ఇలా అదే గుర్తు చేసుకున్నా ఉన్నా. ఏం జరుగుతుందో మొత్తం చెప్పేది వినొద్దా అన్న, వినకుండానే వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. అందశ్రీ గారు మహాకవి. ఆయన రచనలు మనం చూసిన తెలంగాణ ఉద్యమ కాలంలో మేమంతా ఉద్యమంలో భాగస్వాములు పనిచేస్తుంటే మాతో పాటే ఉన్నాడు. మా అందశ్రీ అంటే పాటలు రాస్తాడు, అంతేకాదు పాటలు మాత్రమే రాయలే, తాను భౌతికంగా మాతో పాటు ఉద్యమంలో నిలబడి కొట్లాడండి. అక్కడ మాతో పాటు ఉన్నాడు. అక్కడ మేము గూడంజన్న కానీ అందశ్రీ కానీ యూనివర్సిటీ ఉద్యమంలోకి వస్తున్నప్పుడు మేము మేమంటే పోరాటాల అటు ఇటు లాటి దెబ్బలు అవి తగిలినప్పుడు ఉరుకుతామన్నా, కానీ మీరు కొంచెం పెద్ద మనుషులు అటు ఇటు ఉరకడం ఇబ్బంది అవుతుందన్న, మీరు రాకుండా అంటే గూడంజన్న కానీ అందశ్రీ కానీ ఒకటేమన్నారే, మీరు మా బిడ్డలు, మీరు తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు, మీరు పెరిగి పెద్ద భవిష్యత్తు ఉన్న వాళ్ళు, మీరే ఇట్లా అంటే మేము కొంత అనుభవించిన వాళ్ళము, మాకేముంటామని చెప్పేసి మాకు ధైర్యాన్ని నింపుతూ ఉద్యమంలో అట్లా భాగస్వాములే నిలబడ్డరు. కాబట్టి అందశ్రీ గారు ఇలా లేరు అనే మాట అబద్ధమైతే బాగుండు అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. అసలు వీరులారా వందనం పాట ఇట్లా మొత్తం మారమవుతుంది తెలంగాణ అంతటా. యూనివర్సిటీలో ఓ పక్కన లాఠీ దెబ్బలు పడుతున్నాయి, మాకు రాళ్ళ వర్షం కనబడుతూ ఉంది, పోలీసులు రబ్బర్ బుల్లెట్ల కాల్పులు చేస్తూ ఉన్నారు, టియర్ గ్యాసులు విసురుతూ ఉన్నారు. ఇవన్నీ చూసి మాతో పాటు ఉండి తెలంగాణ పాట రాసిండు. మా అందరికి ఒక ధైర్యాన్ని నింపే పాట. జన జాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి, జంజా మారుతి జన నిదాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, గలగర్జనలా జడివానా, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. ఇది జై బోలో తెలంగాణ సినిమాలో వచ్చింది. ఈ పాట మీద ఆ హీరోనే దాని మీద ఆ స్లోగన్ ఇచ్చుకుంటూ వచ్చేటట్టుగా ఈ పాట కనబడుతుంది, దృశ్యం కనబడుతుంది. అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డది విద్యార్థులు, ముందు వరుసలో నిలబడి ప్రాణ త్యాగాలకు సైతం ఎదురొట్టింది విద్యార్థులు అని చెప్పేసి విద్యార్థి ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళు ఓన్ చేసుకొని ముందట నిలబెట్టలే, కానీ కవులు కళాకారులుగా గద్దరం లాంటి వాళ్ళు, గూడాంజన్ లాంటి వాళ్ళు, ఇలా అందశ్రీ లాంటి వాళ్ళు, ఇలా విద్యార్థి బిడ్డలు లేకపోతే తెలంగాణ ఎట్లా వచ్చరా అని చెప్పేసి చాలాసార్లు మాకు అండదండగా నిలబడి చాలాసార్లు మాకు గైడ్ చేసినటువంటి వ్యక్తి మహాకవి అందశ్రీ గారు లేకపోవడం బాధాకరం. అవన్నీ జ్ఞాపకం గుర్తుకొస్తున్నాయి. నిజంగా ఎంత చెప్పినా కూడా ఒడవను ముచ్చట్నే అందశ్రీ గారు అని చెప్పి చెప్పదలుచుకున్నాను. నిజంగానే అనిపిస్తుంది. ఎందుకంటే అద్భుతమైన గేయం. ఇలా మాయమైపోతున్నాడమ్మా అని పాట రాసిండు, ఇలా తెల్లారు లేసే వరకు తనే మాయమైపోయిండు. నూటికో కోటికో ఒక్కడు ఎడవున్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. పశువుల కాపరి నుంచి ఆయన జర్నీ ప్రజాకవి గాయకుడిగా ఎదిగారు. అసలు ఎట్లా ఆయన చదువు కూడా తక్కువ వచ్చాయి, అయినా ఇలా ఇప్పటికి
రాసేవాళ్ళు అంటే నేను అడిగిన ఒకసారి, అన్న మీరు చదువుకోలే ఇవన్నీ ఎట్లా రాదురు అన్న అని చెప్పేసి అడిగిన. ఆయన తాపి మేస్త్రి చేస్తున్న టైంలో పక్కన చదువుకునే పిల్లగాళ్ళు ఉంటే ఆ పిల్లగాన్ని పక్కన పెట్టుకొని అరే తమ్మి ఇది రాయిరా అని చెప్పేసి రాపిస్తుండంట. వాళ్ళ పుస్తకంలో వాళ్ళు రాస్తుండ్రు, నేను చెప్పిన అన్ని నొడుగులు రాస్తుండ్రు. రాసినాక ఆ అచ్చుల్ని ఆ రాసిన ప్రతిల్ని తన దగ్గర పెట్టుకుంటుండే. లే తర్వాత రాయడం నేర్చుకున్నాడు, తర్వాత చదవడము రాయడం అద్భుతంగా. అసలు పీజీలు పిహెచ్డీ చేసిన కంటే ఎక్కువ చదువుకున్నాడు ఆయన. చాలా గ్రంథాల గురించి, మహాభారతం రామాయణం గురించి, పురాతన గ్రంథాల గురించి కూడా అందరికంటే ఎక్కువ ఆయన అవగాహన చేసుకొని చెప్తాడు. కాబట్టి ఆయన చదివిండు, తర్వాత చదువుకున్నాడు. కానీ స్టార్టింగ్లో మాత్రము ఆయన చదువు లేకున్నా కూడా ఒక ఆశ్రు కవిగా ఎప్పటికప్పుడు ఈ సందర్భం చూస్తే ఒక కవిత్వం రూపంగా చెప్తుండే. నాకు ఈ సందర్భం కూడా గుర్తొస్తుంది. ఉస్మాన్ సీట్లో గద్దరన్న వర్ధంతి సభ జరుగుతూ ఉన్నది. ఆ సభ జరిగే రోజు ఒక చిన్న సంఘర్షణ జరిగితే ఆ సంఘర్షణ మీద జనరల్గా మాట్లాడుకుంటాం కదా, మాటలు కూడా తన సాహిత్యంతో అసలు అది వీళ్ళు మాట్లాడుకుంటారా, వీళ్ళు వాగ్వాదానికి దిగుతున్నారా అని చెప్పేసి అర్థం కాదు ఎవరు కూడా. అది కవులకు మాత్రమే అర్థమవుతుంది. అంత అద్భుతంగా ఆ వాగ్వాదం ఉండేది. అంటే ఏదైనా సరే తను మాట్లాడితే ఒక మహాకవి ముందట ఆయన మాట్లాడుతుంటే ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ వచ్చేవి. అది చెప్తున్నా, వైబ్రేషన్స్ వచ్చేవి, మనకు గుజ్బుమ్స్ వస్తాయి ఆయన మాట్లాడుతుంటే ఏదైనా చెప్తా ఉంటే. అందుకనే తెలంగాణ అంటే పిడికెడు మట్టి అనుకున్నావురా, తెలంగాణ అంటే పిడికెడు మట్టి అనుకున్నావురా, పేలేటి మందు పాతరా అని చెప్పేసి అన్నాడు. ఈ తెలంగాణ మట్టిని ఒక మందు పాత్రలాగా పోల్చిండు. అంటే తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా జరుగుతున్న ఉద్యమాన్ని కళ్ళ నిండా చూసిండు. ఓ వేణుగోపాల్ రెడ్డి, ఇశాంత్ రెడ్డి, యాదయ్య, మిగడ సాయి కుమారు మా ఉస్మాన్ సీట్లో ఆత్మహత్యలు చేసుకుంటే కళ్ళ నిండా చూసిండు. దుఃఖం పెట్టిండు. ఆయన కూడా మాతోటి బాధపడ్డాడు, అయ్యో తమ్ముళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని చెప్పేసి. అట్లా ఒక మహత్తరమైన ఉద్యమం జరుగుతున్నప్పుడు తను ప్రత్యక్ష భాగస్వామిగా, ప్రత్యక్ష సాక్షిగా, మాతో పాటు ఆయన ఒక విద్యార్థిలాగా మాతో పాటు ఉద్యమంలో భాగస్వామి నడిచిండు. కాబట్టి ఆ మహనీయుని గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. ప్రతి సందర్భాన్ని తట్టి లేపిండు, ప్రతి అంశాన్ని తట్టి లేపిండు, ప్రతి అంశాన్ని స్పృశించిండు, ప్రతి అంశాన్ని రాసిండు. ఇది రాయకుండా వదిలిపెట్టిండు అనేది ఏం లేదు. కాబట్టి బాధ అవుతుంది. ఒకప్పుడు గూడంజన్న దూరమైండు ఈ సమాజానికి, మన తెలంగాణ సమాజానికి. తర్వాత గద్దరన్న దూరమైండు. ఇవాళ అందశ్రీ గారు దూరం కావడము చాలా బాధాకరము. తెలంగాణ సమాజము ఒక్కొక్క మహాశిఖరాన్ని కోల్పోతుందని చెప్పేసి భావన వస్తూ ఉన్నది. ఈ మహాశిఖరాల్ని, ఈ చరిత్ర ఉన్నంతకాలం, ఈ తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం వాళ్ళ చరిత్ర సజీవంగా ఉంచాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.